విశాఖలో నేటి నుంచి 2 రోజుల పాటు పెసా ఉత్సవంను ఘనంగా నిర్వహించనున్నారు. జానపద సంస్కృతి వేడుకగా విశాఖ పోర్ట్ స్టేడియంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. 10 రాష్ట్రాలకు చెందిన పంచాయతీ ప్రతినిధులు, క్రీడాకారులు వేడుకల్లో పాల్గొంటారు. సాంస్కృతిక కళాకారులతో పాటు సుమారు 2000 మంది ప్రతినిధులు హాజరు కానుండగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పేసా మహోత్సవ్కి విశాఖపట్నం సిద్ధమైంది. విశాఖపట్నంలో 2 రోజుల పాటు ఈ పేసా మహోత్సవం నిర్వహిస్తున్నారు. చాలా జానపద గిరిజన క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ మహోత్సవం నిర్వహిస్తున్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో చాలా అరుదైనటువంటి గిరిజన జాతులందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. మారుమూల గుజరాత్ ప్రాంతంలో అటవీ పరిరక్షణ కోసం నడుం కట్టినటువంటి సిద్ధి గిరిజన జాతికి చెందినటువంటి క్రీడాకారులంతా కూడా ఈ పేసా మహోత్సవంలో పాల్గొని ఈ 2 రోజుల పాటు కూడా కబడ్డీలో వాళ్ళు పాల్గొంటున్నారు. వారు మనతో పాటు ఉన్నారు. ఏ క్రీడలు ఉంటాయి, ఎవరెవరు పాల్గొంటున్నారు ఇందులో? ఇది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోస్టింగ్ స్టేట్ అన్నమాట. ట్రైబల్ హెరిటేజ్, ట్రైబల్ గవర్నెన్స్ అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది. మన అరకులో, మన పార్వతీపురం మన్యంలో గ్రామ సభలు కూడా మేము నిర్వహిస్తున్నాము. వారి యొక్క సాంస్కృతి, వారి యొక్క విలువలు ప్లస్ వారి యొక్క పరిపాలనా విభాగం కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మనం తెలియపరుస్తున్నాము. కబడ్డీ, ఆర్చరీ ప్లస్ డెమో గేమ్స్, పులి మేక, లేకపోతే చెక్కీ కేల్ అంటే మన ఒడిశాలో హాకీ అంటారు, లిటిల్ హాకీ అంటాము, లేకపోతే మల్కంబం మహారాష్ట్ర నుంచి అంటే వివిధ గేమ్స్ కూడా మనం చెప్తామన్నమాట. భారతదేశ వారసత్వ సంపదని మనం అందరికీ చెప్తున్నాం అన్నమాట. ఏన్షియంట్ ట్రైబల్ కమ్యూనిటీ అన్నమాట. అది మనకు ఆఫ్రికాతో లింకేజెస్ ఉన్నాయి. దే హ్యావ్ లింకేజెస్ విత్ బరాక్ ఒబామా గారు ఆల్సో. గిర్ లయన్ రిజర్వ్ అంటారు. మనము ఏషియాటిక్ లయన్ అక్కడ మాత్రమే చూస్తాం, ఇంకెక్కడ చూడము. ఇండియాలో జంగిల్ కే సాత్ ఆప్ నివాస్ करता है. इट इज द प्राउड हेरिटेज ऑफ देम. पहली बार हम कंपटीशन में पार्टिसिपेट किए हैं. मतलब देखिए ये सब कुछ हमारे लिए तो नया ही है. जैसे कि गांव में खेलते वैसा तो नहीं है, गांव में मट्टी में खेलते. मतलब ये सब मैं ये शूज़, टी शर्ट ये सब पहली बार सर खेल रहे हैं. पूरी मतलब कोच साहब का और सारे प्लेयर्स का शुक्रिया अदा करना चाहूँगा कि मुझे मतलब गुजरात के लिए खेल रहे हैं और अपना खुद का बेस्ट दे रहे हैं सर. मतलब पूरी टीम को मैं थैंक यू कहना चाहूँगा. और ये फैसिलिटी मतलब आंध्र प्रदेश एसोसिएशन, कबड्डी एसोसिएशन को भी मैं थैंक यू बोलना चाहूँगा. अच्छा सपोर्ट मिल रहा है. जैसे कि हम लोकल लेवल पे कोई भी टूर्नामेंट करते हैं तो थोड़ा बहुत जैसे कि हमें कुछ स्पॉन्सरशिप पे चाहिए तो फॉरेस्टर हमें अच्छी तरह से हेल्प करते हैं. गवर्नमेंट जैसे कि ये अपना डीओ जैसे कि मामलतदार जो होता है वो डीओ, उनकी तरफ से भी हमें थोड़ी हेल्प मिलती है. ग्रामीण जोन में जो पंचायत विभाग जो होता है वहाँ से भी थोड़ी हमारे लेवल पे थोड़ी सुविधाएं मिलती रहती है. तो उसी सुविधा को लेते हुए हम हमारे हिसाब से थोड़ा एडजस्ट करके पूरा प्रैक्टिस और अच्छे से कर रहे हैं. पे उठना, फिर दिहाड़ी पे चले जाना, शाम को आना है, बस जो दिन में कमा सकते हैं. लाइन से इस तरह से हमारा थोड़ा रिलेशन है कि जैसे कि एक हमारा परिवारी सदस्य है. कुछ चीज़ें जैसे ऐसी होती है कि सामने से अगर लाइन आ रहा है तो वो कुछ हमें सिग्नल दे रहा है, जैसे कि पूँछ हिलाना, उसकी आंखें मलकाना, तो उससे पता चलता है कि ये अभी हमें रास्ते में खड़ा हुआ है. We are having about 1600 participants, all including in the Pesa run. And in fact, you mentioned the Siddhi tribe. It is very interesting because it's the first time they have gone out of their village, first time they have traveled by air, first time they are participating in any such event. And they have come straight from the mud, they have played on the mud and they are straight onto the mats for the first time. This event will be for 2 days with cultural, traditional handicrafts, food. And for sports also, we have put it as a Pesa Games. The idea is we are also hoping some talent will emerge out of this. And it is a very good platform for them to get an exposure. 10 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. అందులోనూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో అరుదైనటువంటి గిరిజన జాతికి చెందినటువంటి క్రీడాకారులంతా కూడా ఈ పేసా మహోత్సవంలో పాల్గొంటున్నారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని అందరికీ చాటి చెప్పడానికి, అలాగే ఆ జాతుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం కోసం ఈ పేసా మహోత్సవం నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య, పవన్, విశాఖపట్నం.